పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎంతో కాలంగా హరిహర వీరమల్లు చిత్రం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ చిత్ర షూటింగ్ దాదాపు 5 ఏళ్లు కొనసాగింది. పలుమార్లు రిలీజ్ వాయిదా పడింది. ఎటకేలకు జూలై 24వ తేదీన ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించిన విషయం మనకందరికీ తెలిసిందే. క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కొంత భాగం షూటింగ్ పూర్తయ్యాక ఈ చిత్రం నుంచి క్రిష్ తప్పుకున్నారు. ఏం రత్నం, దయాకర్ రావు ఈ చిత్రాన్ని నిర్మించారు. పవన్ కళ్యాణ్ గారు నటించిన తొలి పాన్ ఇండియా చిత్రం ఇదే. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించింది. ఔరంగజేబు పాత్రలో బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ నటించారు. జూలై 3వ తేదీన ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించినప్పటి నుంచి ఫ్యాన్స్లో ఉత్కంఠ పెరిగిపోయింది. దీంతో ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకున్న విషయం తెలిసిందే. మరోవైపు చాలామంది సెలబ్రిటీలు ఈ ట్రైలర్ చూసి స్పందిస్తూ ఉండగా తాజాగా రోజా గారు స్పందించారట. ఆమె మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ గారు లేటెస్ట్గా నటించిన హరిహర వీరమల్లు సినిమా యొక్క ట్రైలర్ని నేను చూశాను. నాకు నిజంగానే గూస్ బంప్స్ వచ్చాయి. నిజంగానే పవన్ కళ్యాణ్ గారు గ్రేట్ పర్సన్. హరిహర వీరమల్లు సినిమాలో అదిరిపెల్లవల్లో ఆయన నటించారు. ఒక్క ట్రైలర్తో తాడేపల్లి దదరిపోయింది. ఇండస్ట్రీలో నీకు తిరుగులేదు పవన్ కళ్యాణ్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట రోజా గారు. ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో. మరోవైపు పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే, ఆయన నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమాని ఈ నెల 24వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న విషయం మనకందరికీ తెలిసిందే.